బాబు పెద్ద మేడం ఓం ఆనంది మోహనాంది మోహనమదిరం భూతమనాశియుక్మాం సిద్ధిపక్కాం యంగంతదో హరితీగా మాధవినాం ఇంబోటిం రకౌత్తాం గమనగాం లేగాంసాం నమోత్యం జగవతాం కరిలకరాం మౌలాం శివాం స్వాహా నాగవాసి దేవరాయన్ నమః మాట్లాడకండి పైన కూడా దయచేసి ఇంత మాట్లాడకండి బాబాయ్ గారు ఇంకెవరు మాట్లాడకండి దయచేసి ఓం ఇత్యుత్థాసమప్రభామృగమరిస్కందత్తిరాం భీషణాం కన్యాభిగ్రవారకేవలసత్తత్తాయిగా సేవితాం అత్తైకృగదాసికే పరిసితాం చాపం పరంతర్జనీం విక్రాణామదాత్తినాం శశిధరాం దుర్గాంగే తాపద స్వాహా శ్రీ చండీ వనయోదాయ నమః ఏకం దీప్తి సర్వారి బాబు పెద్ద మేడం ఓం ఆనంది మోహనాంది మోహనమదిరం భూతమనాశియుక్మాం సిద్ధిపక్కాం యంగంతదో హరితీగా మాధవినాం ఇంబోటిం రకౌత్తాం గమనగాం లేగాంసాం నమోత్యం జగవతాం కరిలకరాం మౌలాం శివాం స్వాహా నాగవాసి దేవరాయన్ నమః మాట్లాడకండి పైన కూడా దయచేసి ఇంత మాట్లాడకండి బాబాయ్ గారు ఇంకెవరు మాట్లాడకండి దయచేసి ఇక్కడ మేము 6 సంవత్సరాల నుంచి అమ్మవారి దేవాలయంలో పూజలు చేస్తున్నాము. రోజు రోజుగా దినదిగా అభివృద్ధి అయిపోతా ఉంది. వచ్చేసరికి ఇక్కడ దేవాలయం వచ్చేసరికి మన లోకల్గా ముత్సానమ్మగా పిలుస్తున్నాము. 50 మంది భక్తులు వచ్చి అంతా జయప్రదం చేసి అన్ని కుంకుమార్చనలు కానీ పూజలు కానీ అభిషేకాలు కానీ అలంకరణలు కానీ అవి వైభవంగా జరిగిపోతున్నాయి. ఇంకోటి వచ్చేసరికి దేవాలయం విశిష్టత ఏంటంటే అమ్మవారు మేము చేయంగా మాకు తెలిసిన విశిష్టత ఏంటంటే దేవాలయం వచ్చేసరికి అమ్మవారు శ్రీ వల్లిగా తెలుస్తుంది మాకు. ఇక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి భార్యగా అని మేము శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం కూడా ప్రకటించాము. రేపు 3వ తారీఖు శుక్రవారం నాడు 11 గంటలకు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం కూడా చేయబోతున్నాము. ఇంకోటి వచ్చేసరికి ఇక్కడ తదుపరి ఈరోజు ఆదివారం నాడు కుంకుమార్చన కూడా జరుగుతుంది. ఇట్లా ప్రతి దసరా వస్తదికి 11 రోజులు ఇట్లా వైభవంగా పూజలు జరుగుతున్నాయి. తర్వాత ఉగాది ముందు అమావాస్య నాడు కాటమరాజు తిరునాళ్ళ నాడు కూడా ఇక్కడ అమ్మవారికి అమావాస్య అభిషేకం అని చాలా వైభవంగా చాలా విశిష్టంగా చేసి జరుపుకుంటుంది అమ్మవారు. జై ముత్సానమ్మ, జై ముత్సానమ్మ.